రెండవ శ్రావణ శుక్రవారం దానితో పాటు ఆగస్టు 1 మీరు రేపు కనుక మనీ మ్యాగ్నెట్ ప్యాక్తో ఇలా చేశారే అనుకోండి, లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు అని పండితులు అంటున్నారు. మీ ఇంటి తలుపులు దాటిన ప్రతి రూపాయి ఇకపై మళ్ళీ బయటికి వెళ్ళదు. మీ చేతుల్లో ఉండే ఈ చిన్న పాటు ఉంటే చాలు, దానిలో ఉంచిన రహస్యం ఒక్కసారి మీ ఇంట్లోకి ప్రవేశించాయే అనుకోండి, అప్పులన్నీ కరిగిపోతాయి అనే చెప్పాలి. ఖాళీ పర్సులు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండవు. నోట్లను చూసే చక్కని అదృష్టం అనేది పర్సులకి మొదలవుతుంది. అంతేకాదు, పర్సులు చిరిగిపోయే అన్ని నోట్లు రోజు మీ ప్యాకెట్లోకి వస్తాయనే చెప్పవచ్చు. ఇది మామూలు పాటు కాదు, ఇది ధనాన్ని ఆకర్షించే రహస్య శక్తితో కూడిన మనీ మ్యాగ్నెట్ పాట్ అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అంటే మీ ఇంట్లో పెట్టిన దగ్గర నుంచి అదృష్టం తలుపు తట్టడం మొదలవుతుందనే చెప్పవచ్చు. కేవలం ఒక చిన్న కుండ, కానీ బయటకు చూస్తే చాలా సాదా సీదాగా కనిపిస్తుంది. కానీ దాని లోపల దాగి ఉన్న శక్తి కోట్లు ఇచ్చే మహాలక్ష్మి వరం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. నిజంగా మీకు ధనం పెరగాల, ఇంట్లో వర్షంలో డబ్బు రావాలా, ఎప్పటికీ ఖర్చులకు భయపడకుండా శాంతిగా జీవించాలా, మీ ఇష్టం వచ్చినట్టు హాయిగా మీరు ఖర్చు పెట్టుకోవాలా, అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఏమిటంటే, మీరు చూసే ఈ చిన్న గుండ్రటి పాటు మీ ఇంట్లోకి ధనం తెచ్చేందుకు తలుపులు తెరుస్తుందనే చెప్పాలి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడమే కాదు, మీ ఇంట్లో లక్ష్మీదేవిని తిష్టం వేసుకొని మరి కూర్చోపెడుతుందనే చెప్పాలి. ఈ రేపు శుక్రవారం రోజు మీరు ఈ పాటును పెట్టుకున్న మరుక్షణం నుంచేనండి మీ ఇంట్లోకి డబ్బు వరదలా దూసుకు వస్తుంది అని పండితులు అంటున్నారు. ఏమిటంటే, మీ ఇంట్లో ఉన్న ఎవ్వరు కూడా ఊహించలేని మార్పుకు ఇది తీసుకురాబోతుంది. ఇంట్లో ఎప్పుడు ఖర్చులే, ఎప్పుడు అప్పులే, చేతిలో డబ్బు మిగలటం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి. అలా బాధపడేవారు రేపు ఒక్కరోజు ఈ చిన్న పని చేస్తే చాలు, మీ ఇల్లు ఏమిటంటే ఒక్కసారిగా ఈ మనీ మ్యాగ్నెట్ స్పాట్ శక్తి అనేది మీ ఇంటిని కంప్లీట్గా నోట్లమయంగా మార్చేస్తుందనే చెప్పాలి. ఇది అద్భుతమైన పరిహారం అనే చెప్పవచ్చు. ఇది భక్తి, విశ్వాసం, శాస్త్రం మూడిటి కలయికతో తయారైన ఒక రహస్య మార్గం. ఒక్కసారి మీరు దీన్ని మీ ఇంట్లో పెట్టాక మీకు తలుపు తీయగానే శుభవార్తలే వినిపిస్తాయి. పర్సు తీస్తే పాత నోట్లు కాకుండా కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. శ్రావణ శుక్రవారం మీ జీవితాన్ని మార్చే రోజు అవుతుంది. అంతేకాదు, రేపే ఆగస్టు 1. ఈ తిథిలో పుట్టిన ధనశక్తిని మీరు అస్సలు కోల్పోకండి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, రేపు శ్రావణ శుక్రవారం ప్లస్ ఆగస్టు 1 అంటే నెల మొదటి రోజు. ఇది ఒక అద్వితీయమైన రోజు అనే చెప్పాలి. ఈ రోజు చేసే ఈ ఒక్క పరిహారంతో అప్పులు, కష్టాలు, నిరుద్యోగం, ధన నిలుపుదల లాంటివి అన్నీ సమూలంగా పోతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏంటంటేనండి, ఈ శ్రావణ శుక్రవారం శక్తి ఏంటంటే, శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైందనే చెప్పవచ్చు. కానీ రేపటి శుక్రవారం విశేషమైనది, ఎందుకంటే ఇది శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం, మధ్యలో వచ్చే శుక్రవారం. దీపావళి శుక్రవారం లాగే పుణ్యఫలదాయకం అని పండితులు అంటున్నారు. రేపటి రోజు వృశ్చిక రాశిలో శుక్రుడు, మకరంలో చంద్రుడు మరియు ధనుసులో కేతు ఉండటంతో శుభగ్రహ స్థితి ఏర్పడుతుంది అని పండితులు అంటున్నారు. ఇక ఈ ఆగస్టు 1 ప్రత్యేకత ఏమిటంటే, అదే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు త్రిపుష్కర యోగం ఉంటుంది అని పండితులు అంటున్నారు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 12:10 నుంచి 12:45 వరకు ఉంటుంది. ఏమిటంటేనండి, ధనలక్ష్మి ప్రసన్నత కోరుకునే వారికి ఇది తప్పక ఉపయోగించవలసిన రోజు అనే చెప్పాలి ఇలాంటి పరిహారాలకి అని పండితులు అంటున్నారు. ఈ రోజున చేసే పరిహారం శక్తివంతం. ఎందుకంత అధికం అంటే, శ్రావణ శుక్రవారం ప్లస్ ఆగస్టు 1 ప్లస్ శుభముహూర్తము ప్లస్ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శ్రావణ శుక్రవార కలయిక అనే చెప్పాలి. ఇది ఏడాదికి ఒకే ఒకసారి వచ్చే దివ్య కలయిక అనే చెప్పవచ్చు. రోజు చేసే ధన పూజలు, గుప్త మంత్రాలు, ధాన్య పరిహారాలు అరుదైన శక్తిని ఇస్తాయి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, ఈరోజు ఉదయం 4:30 నుంచి 6 మధ్య ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, వృద్ధికి అడ్డుపడే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే రుణముక్తి యోగం ప్రారంభమవుతుంది. రోజు రోజుకి పెరిగే ధన ప్రవాహం ప్రారంభమవుతుందనే చెప్పాలి. ఇది సాధారణ శుక్రవారం కాదు, ఈరోజు మీ జీవితంలో మార్పు కోసం స్వర్ణావకాశం అనే పండితులు అంటున్నారు. ఒక్కసారి ప్రయత్నించండి. 4 గంటలు
కాదండి, కొంచెం ఒక్క గంట లోపు కూడా పట్టది పరిహారం చేయటానికి. మీకున్న దశాబ్దాల సమస్యలన్నీ కూడా పోతాయనే చెప్పాలి. మీరు ఈరోజు ఏ పరమశక్తి పూజ చేసినా అది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందనే చెప్పాలి. అంటే అది 1,00,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పూర్వకాలం మునులు పేర్కొంటున్నారు. కాబట్టి ఈరోజు మీరు చేస్తున్న పరిహారం చిన్నదిగా ఎప్పుడూ చూడకండి అని పండితులు అంటున్నారు. ఈ మనీ మ్యాగ్నెట్ పాట్‌లో వేసే ధాన్యాలు వేయాలండి. అవి ఏమిటి? ఎన్ని ధాన్యాలు ఏమిటి? వాటిని ఎప్పుడు మార్చాలి? ఏం చేయాలి? ఏం సంకల్పం చెప్పుకుంటే మీకు అద్భుతాలు జరుగుతాయి అన్నది ముందుకి వీడియోలో చూద్దాం. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఏమిటంటేనండి, మీరు స్కిప్ చేశారా అంటే ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా మీకు మళ్ళీ కష్టం అవుతుంది. కాబట్టి ఇది పని చేయదనమాట పరిహారం అనేది. కాబట్టి జాగ్రత్తగా చూసి చేయండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో మీరు చూసేది పూర్తిగా పరీక్షించబడిన ఒక అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలి. ఇది దాచిన శక్తిని విడుదల చేసే ఒక ప్రత్యేక క్రమం కాదు. ఇది ఒక చిన్న ఉపాయము కాదు. ఇది ఏమిటంటే ధనం దూసుకొచ్చే కంటైనర్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది చూడండి, ఒక్కసారి చేస్తే చాలు. అంతటి మహాశక్తి దాగి ఉంది చిన్న మట్టి కుండలో అనే చెప్పాలి. ఇది గోల్డ్ కాదు, ఇది సిల్వర్ కాదు, కానీ ఇది మీ ఇంట్లో ఆరంభమయ్యే బంగారు యుగం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. మూసిపెట్టిన కర్మలు కూడా తిరిగి మేల్కొల్పే శక్తి ఈ మనీ మ్యాగ్నెట్ పాట్లో ఉంది అని పండితులు అంటున్నారు. ఇక మీరు చూసేది ఒక చిన్న పాత్ర కాదు, మీ అదృష్టాన్ని మేల్కొల్పే ధన రహస్యపు తలుపనే చెప్పాలి. ఈ శ్రావణ శుక్రవారం ఏ ఇంట్లో ఇది పూజా స్థలంలో ప్రవేశిస్తుందో అక్కడే మొదలవుతుంది లక్ష్మీదేవి యొక్క దివ్య దృష్టి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే మీ జీవితం మారిపోయి ఆ అవకాశం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ అద్భుతాల్ని తీసుకొని వస్తుంది అనే చెప్పాలి. ఇది ఒక్కసారి వస్తుంది అనే చెప్పాలి. కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, డబ్బు కోసం ఒక చిన్న బీజం, ఆ బీజాన్ని ఎలా నాటాలో తెలియాలి. అప్పుడే మీ జీవితం ఆర్థికంగా వికసించిపోతుంది అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోని చక్కగా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు. ఏమిటంటేనండి, ఈ మనీ మ్యాగ్నెట్ పాట్ అనేది ఒక అద్భుతమైన పరిహారం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. దీనికి కావాల్సింది ఏమీ లేదండి. పైన స్క్రీన్ మీద చూపిస్తాము చూడండి. అంత చిన్న సైజు మట్టి కుండను ఒకదాన్ని రేపు తెచ్చేసుకోండి. మీరు తెచ్చేసుకునేటప్పుడు మీరు కుండ మీదండి చాక్ పీస్ అన్న ఏదన్నా తీసుకెళ్ళి టిక్కు మార్క్ కానీ ఇంటూ గుర్తు కానీ వేసి తీసుకురావాలండి. కుండని కొని అలాగే ఉత్తిగా తీసుకురావద్దు. మట్టి ఏ పాత్రలైనా సరేనండి, మన ఇంటికి తెచ్చేటప్పుడు అలా గుర్తు పెట్టుకొని తెస్తే మంచిది అని పండితులు అంటున్నారు. మీరేం చేస్తారు, ఒక చిన్నదండి, చాలా చిన్న పాట్ అనేది తీసుకొచ్చేసేయండి. ఆ చిన్న పాట్లోనే మీరు అద్భుతాలని సృష్టిస్తారు. ఆ చిన్న పాట్లో నుంచే మీకు ధనం అనేది 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది అని పండితులు చెప్తున్నారు. ఆ పాటును తీసుకువచ్చిన తర్వాత మీరు దాన్ని శుభ్రంగా కడిగేసేయండి. కడిగేసిన తర్వాత ఏం చేస్తారు అంటే, మీరు అందులో వేయవలసిన 5 రకాల ధాన్యాలండి. అంతే, ఎక్కువ ఏమీ ఖర్చు కాదు. దాంతోపాటు మీ దగ్గర 5 రూపాయల కాయిన్ ఉంటే అది ఒకటి వేసేస్తే సరిపోతుంది అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంటేనండి, ఈ మనీ మ్యాగ్నెట్ పాట్ని కనుక మీరు రేపు ఈ విధంగా పెట్టారే అనుకోండి, లక్ష్మీ కటాక్షాన్ని ఆకర్షించేందుకు అతి శక్తివంతమైన పరిహారం ఇది అనే చెప్తున్నారు పండితులు. రేపు పొద్దున్న శ్రావణ శుక్రవారం చక్కగా పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని శుచిగా స్నానం చేసేయండి. తల స్నానం అలా చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి. పొరపాటున కూడా నల్ల బట్టలు అనేవి అస్సలు వేసుకోవద్దు. అంతేకాదండి, రేపు శుక్రవారం కాబట్టి మీరు పసుపు రంగు వస్త్రాలు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఈ పూజ చేశారంటే మీకు అద్భుతాలే జరుగుతాయి అని పండితులు చెప్తున్నారు. అలాగేనండి, మీరు రేపు లక్ష్మీదేవి పటం దగ్గర కూడా ఎర్ర మందార పుష్పాలు లేదా ఎర్ర రంగు ఏ పుష్పాలు దొరికినా ఎర్ర రంగు పసుపు రంగు పుష్పాలు మాత్రమే పెట్టండి. అంతేకాదండి, నైవేద్యంగా అమ్మవారికి ఇంత పరవన్నం చేసి పెడితే చాలా మంచిదనే చెప్పవచ్చు. లేదండి మాకంత సమయం లేదు అనుకుంటే చిన్న బెల్లం ముక్కైనా సరేనండి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి, సరిపోతుంది అని పండితులు అంటున్నారు. ఇది ఎందుకు పనిచేస్తుందంటేనండి, శ్రావణ శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజనే చెప్పాలన్నమాట.
ఈ పాత్రని మీ ఇంట్లో అంటే ఈ కుండని పెట్టిన దగ్గర నుంచి ధనం, శుభకార్యాలు, సంపద ప్రవేశిస్తాయని అన్ని శాస్త్రాల్లోనూ, పురాణాల్లోనూ చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు. ఏమీ లేదండి. ఈ పూజ చేయటానికి శ్రావణ మాసంలో ఈ పాట్ పెడతానికి ఏ టైం అయినా పర్వాలేదండి. 12 లోపు పెట్టేస్తే చాలు. పొద్దున పూట మాకు కుదరదు అన్నవారు మీరు సాయంత్రం పూటైనా సరే చక్కగా స్నానం చేసేసి ఈ విధంగా పాట్ని పెట్టారే అనుకోండి, శుక్రవారం సాయంత్రమైనా ఈ పాట్ని అనేది మీరు మీ ఇంట్లో చక్కగా పెట్టేసుకోవచ్చు. అవే శుభ ఫలితాలు అయితే మీకు సిద్ధిస్తాయి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, ఇది పెట్టిన దగ్గర నుంచి మీకు ధనం అనేది దూసుకు వస్తుంది. 4 వైపుల నుంచి అనేది చెప్పవచ్చు. మీకున్న అప్పులు అన్నీ కూడా తీరిపోతాయి. అలాగే మీకు ధన ప్రవాహం అనేది విపరీతంగా పెరుగుతుంది మీ ఇంట్లో అని అంటున్నారు పండితులు. ఏమిటంటే చాలామందికి ఎంత సంపాదించినా ఆ సంపాదన అనేది నిలకడగా ఉండదన్నమాట. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఖర్చు అయిపోతూ బాధపడుతూ ఉంటారు. ఏమిటండి ఈ రకంగా అవుతుంది మాకు అని. అలాంటి వారికి ఈ మ్యాగ్నెట్ పాట్ అనేది, మనీ మ్యాగ్నెట్ పాట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మీరు ఇది పెట్టిన దగ్గర నుంచి డబ్బుని అయస్కాంతంలా ఆకర్షిస్తారు అనే చెప్పాలి. మీ ఇంట్లోకి కానీ మీరు కానీ అసలు ఒక డబ్బు అయస్కాంతంలా మారిపోతారు. అంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడికి ధనం అనేది దూసుకు వస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. రేపు చక్కగా మీ పూజా మందిరంలో పూజ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటేనండి, ఇందాక చెప్పినట్టు ఒక చిన్న పాట్ని తీసుకోండి, మట్టిది. అదే చిన్న మట్టి కుండనండి, స్క్రీన్ మీద చూపించినట్టు అలాంటి పాట్ను ఒకదాన్ని తెచ్చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి. ముందే పెట్టుకున్న తర్వాత అది బాగా ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత దాన్ని తీసుకువచ్చి ఏం చేస్తారంటే, చక్కగా లక్ష్మీదేవి ముందు ఈ పాటును పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఆ పాట్లో మొదటగా మీరు వేయవలసింది బియ్యం. ఏమిటంటే బియ్యం ఇంట్లో ఉన్నంత వరకు అన్నపూర్ణ శక్తి అనేది మన ఇంట్లో ఉంటుందనే చెప్పాలి. బియ్యం అంటే కేవలం ఆహారం మాత్రమే కాదండి, ఇది దేవతల ఆశీర్వాదం అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఈ బియ్యము ఇంకొక కోణంలో లక్ష్మీదేవిని ఆకర్షించే బీజంలా పనిచేస్తుందని చెప్పాలన్నమాట. మనం ఈ మనీ మ్యాగ్నెట్ పాట్లో బియ్యం వేస్తే ఏమవుతుందంటేనండి, ఇది ధనాన్ని చక్కగా పరిరక్షించే ఒక అద్భుతమైన, అంటే అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పాలి. ఏమిటంటేనండి, బియ్యం తత్వం అంటే శుద్ధి ప్లస్ శాశ్వతం అనమాట. అంటే మన ఇంట్లో ధనాన్ని ఇది శాశ్వతంగా ఉంచుతుందన్నమాట, బయటికి పోనీయకుండా. ఈ బియ్యం వేయటం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉంటుందనే నమ్మకం అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా బియ్యం కూడా అలాగే ఉంచుతుందనే చెప్పవచ్చు. పూజల్లో కూడా చూసారా, బియ్యం లేకుండా మనం ఒక్క పని కూడా చెయ్యం పూజ అనేది అని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే బియ్యం అంటే ప్రతిరూపంగా నిలిచే ధనం అనేది చెప్పాలి. ఇది భూమిని ప్రాతినిధ్యం చేసే పరికరం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. మీ ఇంట్లో బియ్యం ఉండదంటే అది ఆర్థికంగా నడవలేనంత బలహీనంగా ఉన్నట్టే అనే చెప్పాలి. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. ఏంటంటే తృప్తి ఉన్న చోటే లక్ష్మి ఉంటుందట. తృప్తి అన్నదానంతోనే మొదలవుతుందనే చెప్పవచ్చు. ఈ బియ్యాన్ని మనం మన మనీ మ్యాగ్నెట్ ప్యాట్లో వేశాక ఇంటి లోపలికి వచ్చే ప్రతి రూపాయి కూడా ఖర్చు కాకుండా ఆగుతుంది, నిలుస్తుంది. అంతేకాదండి, విపరీతంగా పెరుగుతుందనే చెప్పాలి. అదే బియ్యం అనేక జన్మల ఘోరమైన కర్మల్ని కూడా పంచుకోగల శక్తితో నిండి ఉంటుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. చూసారా, గుడిలో ఏ పూజలు చేసినా కూడా మొదట అన్నదానం అనే అంటారు. ఎందుకంటే మొదట బియ్యంతోనే చేయాలి అని చెప్తారనమాట. ఈ బియ్యం అనేది ఈ పాట్లోకి పోతే ఇది ఒక పాత్ర కాదండి, ఒక చిన్న మట్టి కుండ కాదు. పరిమితి లేకుండా ధనాన్ని, ఏమిటంటే పరిమితి లేకుండా ధనంలాగే శక్తివంతమైన ధనాగారంగా మారుతుంది అని పండితులు అంటున్నారు. కాబట్టి మనం చేసే ఈ పరిహారంలో ఈ మనీ మ్యాగ్నెట్ పాట్కి బియ్యం ఒక ప్రాణం అనే చెప్పాలి. ఇది వేయకుండా మీరు ఆ శక్తికి అనేది పొందలేరనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏమిటంటే వేసేది శనగలండి. ఇదేంటంటే ఇంట్లో ధనం నిలబడాలంటే ముందు ధైర్యం ఉండాలి. ధైర్యమే ధనానికి గేట్లు తెరిచే తాళం అని పండితులు అంటున్నారు. అయితే ఆ ధైర్యాన్ని, ఆ ధన ఆహ్వాన శక్తిని ఉత్తేజపరిచేది ధాన్యం ఏంటి అంటే శనగలు. ఈ చిన్న శనగ గింజలో ఇంత శక్తి ఉందా అని మీకు అనిపించవచ్చు. కానీ పురాణాలు, అనుభవాలు చెప్తున్న విషయం ఏమిటంటే శనగలు అంటే మహాకళ్యాణ శక్తి అని పండితులు అంటున్నారు. ఇది భూమికి ప్రాణశక్తిని అందించే శక్తియుక్తమైన ఒక ధాన్యం. అందుకే పండగ రోజు గుడికి తీసుకెళ్లే పులగన్నం, చక్కెర, శనగలు అన్ని శుభశక్తులను ఆహ్వానించేయే అని పండితులు అంటున్నారు.
ఈ శనగల్ని మీ మనీ మ్యాగ్నెట్ పాట్లోకి వెళ్తాయి అనుకోండి, అవి ఎలాంటి ధనాన్ని లాక్కొస్తాయంటే ఖాళీ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు వస్తాయి, మొండి అప్పుల్లో ఆశ్చర్యకరమైన పరిష్కారాలు లభిస్తాయి, పని చేయకపోతే డబ్బు వచ్చే మార్గాలన్నీ తలుపులు తెరుస్తాయనే చెప్పాలి. అంటే ఇది మీ ఇంట్లో ధైర్యలక్ష్మిని స్థిరంగా నిలబెట్టే ఒక అద్భుతమైన ఇది శనగలకి ఉన్నది, శక్తివంతమైన శనగలనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఈ శనగలు భూమిలో ఉన్న శ్రేయస్ శక్తిని తనలో నిలబెట్టుకొని ధైర్యంగా ఎదగాలనే సంకల్పాన్ని మనిషిలో నింపగలవని పండితులు అంటున్నారు. ఈ శనగల్ని మనం ఈ చిన్న పాట్లో వేసినప్పుడు అవి నిద్రిస్తున్న అదృష్టాన్ని మేల్కొల్పుతాయి. మీ ఇంట్లో శబ్దించని ధన ప్రవాహం అనేది మొదలవుతుంది. పురాణాల్లో చెప్పారు. శనగలు ఏమిటంటేనండి, దాని తత్వం ప్రకారం మనకి లోపల ధైర్యాన్ని ఇచ్చి బయటికి ధనాన్ని తీసుకువస్తుంది. ఈ శనగలు వేసిన మనీ మ్యాగ్నెట్ పాటు ఇంట్లోకి ధనాన్ని నిలబెట్టడమే కాదండి, ఇంట్లో కొత్త సంపద రావటానికి, కొత్త అవకాశాల తలుపులు తెరిచేలా మారుతుందనే చెప్పాలి. శనగ అంటే తక్కువ కానిది, అది చిన్నదే అయినా ఆత్మవిశ్వాసాన్ని నింపే ధనశక్తి అని పండితులు అంటున్నారు. మీ ఇంట్లో దీన్ని వేస్తే అంటే ఈ పాట్లో మీకు ఇక ఇష్టం ఉన్నా లేకపోయినా అసలు డబ్బు అనేది విపరీతంగా వస్తుంది. ఏమిటంటే మీకు ఇష్టం లేని పరిస్థితుల నుంచి కూడా మీరు బయటపడతారు ధైర్యంగానే చెప్పాలి. ఈ శనగల శక్తి ఒక్కసారి అంటూ మొదలైందా అంటే మీ ఇంట్లో తలుపులు కాదండి, ఖజానా తలుపులే తెరుచుకుంటాయి అని పండితులు అంటున్నారు. మూడోది వచ్చేసి జొన్నలండి. ఒక చెట్టు పైకి లెగాలంటే ఇత్తనం పెట్టినప్పుడు అది భూమి లోపల ఎన్ని ఆటుపోట్లను తట్టుకొని ఒక వృక్షంలా మారుతుందో, అలాగే మీ ఇంట్లో ధనం రాకముందు మీరు గత జన్మల పుణ్యపాపాలన్నింటినీ తట్టుకొని ఉంటారనమాట. అవి తొలగించుకోవాలని ఎంత ప్రయత్నించినా, ఎన్ని పూజలు చేసినా ధనం నిలబడదు. అంతటి కర్మశక్తిని నయం చేసే ధాన్యం ఏమిటంటే జొన్నలనే చెప్పాలి. జొన్నలు అంటే ఆహారమే కాదండి, ఇవి శరీరానికి ఆరోగ్యానికి, మనసుకి స్థైర్యాన్ని, ఆత్మకు పునితత్వాన్ని ఇచ్చే ఆహారతత్వం అనే చెప్పాలి. అందుకే మన మనీ మ్యాగ్నెట్ పాట్లో జొన్నలు వేసి శాస్త్రం ఏమంటుందంటే ఇవి మన ఆర్థిక జీవితాన్ని, పాత శాపాలను, దోషాలను, కర్మ బంధాలను విచ్ఛిన్నం చేస్తాయి అని చెప్తున్నారు పండితులు. ఏమిటంటే జొన్నలు వేయటం వల్ల మన ఆర్థిక జీవితానికి అడ్డం పడే పాత శాపాలను, దోషాలను, కర్మ బంధనాలను విచ్ఛిన్నం చేస్తాయి జొన్నలు అనేవనే చెప్పవచ్చు. పురాణాల్లో చెప్పింది ఇదే. జొన్నలు పసుపుతో కలిపి చేస్తే ఏమిటంటే బ్రహ్మ రాక్షస దోషాలన్నీ పోగొడతాయట. ఇవి దేహానికి మాత్రమే కాదు, ధనానికి ఎదురుగా నిలిచి శత్రుశక్తుల్ని తొలగించి శక్తిని కలిగి ఉన్నాయంటే ఇవి అర్థం చేసుకోవచ్చు ఎంత బలమైనవో ఇవి అని. అంటే శత్రుశక్తుల్ని తొలగించే శక్తిని కలిగి ఉంటాయట ఈ జొన్నలు అనేవి. మీ ఇంట్లో జొన్నలు ఉండటమే గొప్ప విషయము అని పండితులు అంటున్నారు. అట్లాంటి శక్తిని మీరు ఇప్పుడు ఈ మనీ మ్యాగ్నెట్ పాట్లో వేసినప్పుడు మీరు ఏంటంటే కోరుకున్న కోరికలన్నిటిని కూడా గట్టిగా మీ దగ్గరికి లాగే శక్తిగా మారుతుంది. జొన్నల శక్తి అంటే పాత కర్మని కడిగేసి నీరు లాంటిదనే చెప్పాలి. ఈ గతాన్ని శుభంగా మార్చే ఈ జొన్నలు అనేది మీ భవిష్యత్తును కూడా బంగారంలా మారుస్తుంది అని పండితులు అంటున్నారు. ఇవి చేసిన క్షణం నుంచి ఇంట్లో ఉండే అన్ని శాపాలు, దోషాలు, పాపాలు, అన్ని ప్రభావాలు తగ్గిపోతాయి మీకు అని పండితులు అంటున్నారు. అకస్మాత్తుగా మీకు డబ్బు వచ్చేస్తుంది అనే అనుభవం మొదలవుతుందనే చెప్పాలి. అంత శక్తివంతమైన జొన్నలనే చెప్పాలి ఇవి. దీని లోపల ఉన్న శక్తి ఒక ఆయుధంలా పనిచేస్తుంది. మీ ఇంటి పురోగతిని అద్భుతంగా మార్చడానికి, పాత కర్మలన్నింటినీ చెరిపేసి ధన ప్రవాహానికి మీ ఇంట్లోకి సెట్ చేస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఈ జొన్నల్ని మనీ మ్యాగ్నెట్ పాట్లో వేసేసారే అనుకోండి, దోషాలన్నీ చీల్చి బయటకు పారేసి ధనాన్ని మీ ఇంట్లోకి దూసుకు వచ్చేలా చేస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. నాలుగవది వచ్చేసండి గోధుమలు. ఏమిటంటే ఇది సంపద నిలుపుదలకి, ఆరోగ్యానికి అనమాట. ధనం రావటం కంటే ధనం నిలవటం ఎక్కువ గొప్ప విషయం అనేది చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఒకవేళ మీ ఇంట్లో డబ్బు వచ్చిందంటే అదృష్టం, కానీ ఆ డబ్బు నిలవాలంటే అది శుద్ధి ప్లస్ ఆరోగ్యము ప్లస్ ఆత్మశక్తి కలిగిన ధనశక్తిని అవసరం అనేది చెప్పాలి. అంటే ఆ శక్తిని అందించే ధాన్యం ఏమిటంటే గోధుమలు. గోధుమలు అంటే బంగారు రంగులో ఉంటాయి కదండి అవి. అందుకే బంగారు సంపదని గుర్తు చేసే ధాన్యంగా పూర్వకాలం నుంచి పూజల్లోనూ శాస్త్ర విధుల్లోనూ వాడుతూ వస్తున్నారు అని పండితులు అంటున్నారు. ఇది శరీరానికి ప్రాణం ఇవ్వటమే కాదండి, ఇంట్లోకి వచ్చిన ధనాన్ని, అనారోగ్య దోషాల్ని, దురాదృష్టాన్ని అంతా కూడా అన్నమాట
ఇంట్లో లేకుండా చేస్తుంది. ఏమిటంటే ధనాన్ని అనేది మన ఇంట్లోకి రానిస్తుంది, అనారోగ్యాన్ని, దోషాల్ని, దురాదృష్టాలని అనేది బయటికి పంపిస్తుంది అనే చెప్పాలన్నమాట. ఇది మన మనీ మ్యాగ్నెట్ పాట్లో ఈ గోధుమలు వేసిన తర్వాత ఇక ఇంట్లో ఉండే ధనం మామూలుగా నీళ్ళలా ఖర్చు అవుతుందని చాలామంది బాధపడుతుంటారు కదండి. ఆ యొక్క స్థితి నుంచి చక్కగా కాపాడబడతారనే చెప్పాలి. అనవసరమైన అంటే అనారోగ్య ఖర్చులు అనేవి తగ్గుతాయి, ఆరోగ్యంగా బాగా ఉంటారనే చెప్పాలి. అంతేకాదు ఇంట్లో మనకి డబ్బు రాకుండా అడ్డుగా ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసి పారేస్తుందనే చెప్పాలి. గోధుమల్లో దాగి ఉన్న శక్తి ఏమిటంటే శరీర లక్ష్మి ప్లస్ ఆధ్యాత్మిక లక్ష్మి ప్లస్ స్థిరలక్ష్మి. ఈ 3 లక్ష్మిల రూపాలు ఒకే ధాన్యంలో ఉన్నాయంటే అది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో మీరే ఊహించండి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, పాతకాలంలో అంటే వేదాలలో గోధుమలను సర్వదోష నివారణ ధాన్యం అని పిలిచేవారు. బ్రహ్మ ముహూర్తంలో గోధుమలకు అభిషేకం చేసి ఆ నీళ్ళని త్రాగితే ఒక వారం రోజుల్లోని ఇంట్లోని ఆర్థిక ఆటంకాలన్నీ తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు. ఇది మీ మనీ మ్యాగ్నెట్ పాట్లోకి వెళ్ళిందే అనుకోండి, ఇది కేవలం అప్పుడు మట్టి పాత్రే కాదు, ఇది మీ ఇంట్లోని సంపద కాపాడే ఒక రక్షణ కవచమే అవుతుంది మీ ఇంటికి అనే చెప్పాలి. ఇది పెట్టిన రోజు నుంచి ఇంట్లో నిలకడ, నిరంతరం ధనం, ఆరోగ్య జీవితం అన్నీ ప్రారంభమవుతాయి. కాబట్టి ఇవి కేవలం గింజలు కాదండి, ఇది మీ సంపదకు కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా వస్తూ ఉండే ధన సరఫరా లైన్ అనే చెప్పాలి. ఇది లేకుండా మీరు బంగారు గది పక్క నుండి వెళ్తూ ఉన్నా కూడా తలుపు తీయకుండా బయట నిలబడినట్టే అవుతుంది. కాబట్టి ఈ గోధుమలు అనేది ఒక అద్భుతం అనే చెప్పాలి. ఏంటంటే ధనాన్ని నిలబెట్టే అద్భుతమైన శక్తి ఈ గోధుమలకి ఉంటుంది అని పండితులు అంటున్నారు. ఇంకొకటి 5వది వచ్చేసి మినుములండి. ఇదేమంటే ఆకర్షణ శక్తి అనే చెప్పాలి. మీ ఇంట్లో ధనం రావాలంటే ముందుగా మీకు అదృష్టం ఉండాలండి. అదృష్టం ఉండాలంటే దాన్ని ఆకర్షించే శక్తి మీ దగ్గర ఉండాలి. అది మీ దగ్గరికి రావాలి అంటే మీరు వేసే ఈ మినుములు చాలు ఆ పాట్లో అనే చెప్పవచ్చు. మినుములు అంటే కేవలం గింజలు కాదండి, ఇది ఒక ఆకర్షణ తత్వానికి ప్రతీక. ఇది శరీరంలో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి ధనాన్ని ప్రేమించే శక్తిని కలిగిస్తుంది అని పండితులు అంటున్నారు. ఏమిటంటే పురాణాల్లో మినుముల్ని విధివశమైన శక్తి అని అంటారట. దీన్ని పూజలలో బలిగా పెట్టడం కూడా ఆ కారణంగానే అన్నమాట. అయితే ఇది ఇంట్లో దూరమైన అవకాశాలు దగ్గరికి వస్తాయనే పండితులు అంటున్నారు. ఏంటంటే ఎప్పుడో రావాల్సిన శుభవార్త ఒక్కసారిగా తలుపు తడుతుందనే చెప్పాలి. ఈ మనీ మ్యాగ్నెట్ పాట్లో మీరు మినుములు వేసిన క్షణం నుంచండి లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి వచ్చేసి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఎక్కడో ఉన్న అద్భుతమైన శక్తులు, ఎప్పటి నుంచో కదలని దివ్య అవకాశాలు మీ వెంటి వైపుకి లాగపడతాయి అని పండితులు అంటున్నారు. ఇంకొక శాస్త్రతత్వం ఏమిటంటే మినుములు శక్తి మీద శక్తిని పెంచే గుణం కలిగిన ధాన్యం అనే చెప్పాలి. మొదటగా వేసిన ధాన్యాలన్నిటికి కూడా అవి 60% పనిచేస్తే ఈ మినుములు దాన్ని 100%కి తీసుకువెళ్ళే ఒక ఉత్తేజక శక్తిని కలిగి ఉంటాయనే చెప్పాలన్నమాట. ఇదేమిటంటే దీని నుంచి వచ్చే శక్తి ఎంతో అద్భుతంగా అన్నమాట, చాలా చక్కగా ఆకర్షించబడుతుందనే చెప్పాలి. అందుకే దీన్ని సర్వశక్తుల ఆకర్షణ బీజం అంటారు అని పండితులు అంటున్నారు. మీ మనీ మ్యాగ్నెట్ పాట్లో ఇది వేసిన తర్వాత మీరు ఊహించని చోట్ల నుంచి ధనం వస్తుంది. ఆగిపోయిన ప్రయత్నాలకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఖాళీ అయిన పర్సుకి అకస్మాత్తుగా నోట్లు వచ్చి చేరతాయి. ఇది గింజ కాదండి, ఇది ధనాన్ని చూసి భయపడే దురదృష్టాన్ని బలహీనపరిచే ఆధ్యాత్మిక శక్తి అని పండితులు అంటున్నారు. మినుములు వేసిన మనీ మ్యాగ్నెట్ పాటు ఇంట్లో అదృష్టాన్ని పిలిచిపెట్టే శక్తివంతమైన ధనచక్రాన్ని నడిపిస్తాయనే చెప్పాలి. ధనం పేరు మీద రాదండి, పిలిచినా రాదు, అది లాగాల్సిన శక్తిని పొందాలి. ఆ శక్తులు మీకు కావాలంటే మినుములు తప్పనిసరిగా ఈ మనీ మ్యాగ్నెట్ పాట్లో వేయాలి అని పండితులు అంటున్నారు. అయితే దీంతో పాటు అండి 5 రూపీస్ కాయిన్ని కూడా వేయాలి ఒకటి అని పండితులు చెప్తున్నారు. ఈ 5 రూపీస్ అన్నది ఎంత శక్తివంతమైందో, పరిహారాల్లో ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనందరికీ తెలిసింది కదా అని పండితులు అంటున్నారు. ఇవన్నీ వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చక్కగా ఒక రెడ్ క్లాత్ తీసేసుకొని దీని మీద పెట్టేసి చుట్టూ ఒక పచ్చదారం తీసుకోనండి, దాంతో కట్టేసేయండి. ఇది ఈ 5 నవధాన్యాలు, ఇది 5 ధాన్యాలు వేశాక అందులో రూపాయి కాయిన్ కూడా వేశాక దాని మీద నుంచి ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని కప్పేసి ఆ వస్త్రాన్ని ఆ పాట్ మీదండి కప్పేయండి. వస్త్రాన్ని కప్పేసిన తర్వాత దాన్ని చుట్టూ పచ్చటి దారంతో కట్టేసేయండి.
ఈ ఎర్ర రంగు క్లాత్ ఎందుకంటే శక్తి, ఐశ్వర్యం, లక్ష్మీ తత్వానికి సంబంధించింది కాబట్టి ఇది ఎర్రది కట్టడం వల్ల మనం ధనాన్ని ఆకర్షించే యంత్రంలా పనిచేస్తుంది. అలాగే శక్తిని నిలబెట్టే రంగన్నే చెప్పాలి అని పండితులు అంటున్నారు. పసుపు తాడేంటి? శుద్ధి ప్లస్ శుభత. ఈ తాడు పసుపు తాడనే కాదండి, ఇది దుర్మార్గపు శక్తుల్ని నిషేధించే ఒక అద్భుతమైన ఇదిగా పనిచేస్తుందనే చెప్పాలి. తాడుతో బంధించడం వల్ల పాత్రలోని శక్తి బయటికి రాకుండా బంధించబడి ఉంటుంది. అది ఇంట్లో ఉంటుందన్నమాట, మీకు ఎక్కడికి పోకుండా. కాబట్టి మీరు మనీ మ్యాగ్నెట్ పాట్లో ఈ వేసిన ధాన్యాలు, నాణ్యాలు అన్నీ కూడా అనమాట పాత్రలో దివ్యశక్తిగా నిలబడతాయి. ఇవి పోకుండా రెడ్ క్లాత్ అనేది రక్షణ కవచం. ఈ పసుపు తాడు అనేది శక్తిని కట్టుగా పనిచేస్తాయి అని పండితులు చెప్తున్నారనమాట. ఇవన్నీ వేసిన తర్వాత అండి వస్త్రాన్ని పసుపు తాడుతో 3 సార్లు చుట్టి కట్టాలి. కట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః అని చదవండి. అంతేకాదండి ప్రతి ధాన్యం వేసేటప్పుడు ఇలా చదవండి. ఏంటి సంకల్పం అనేది ఈ విధంగా చెప్పుకోండి. ఈ ధాన్యంతో నా ఇంట్లో శాశ్వత ఐశ్వర్యం రావాలని సంకల్పిస్తున్నాను. లక్ష్మీదేవి అనుగ్రహంతో నా జీవితం ధనంతో నిండిపోవాలి అని మీరు చక్కగా చెప్పేసుకోండి. చెప్పేసుకున్న తర్వాత ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః అని ఒక 11 సార్లు అనేసుకోండి. అనేసుకొని ఏం చేస్తారంటే చివరగా 2 చేతులు కలిపి ఆ మనీ మ్యాగ్నెట్ పాట్పై ఉంచి ఓం శ్రీ లక్ష్మీ నమః అని 3 సార్లు జపించేసేయండి, సరిపోతుంది అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి ఈ పాట్ని మీరు రేపు శుక్రవారం ఇలా పెట్టుకున్నారే అనుకోండి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ సుడి తిరుగుతుంది. మీకు 4 వైపుల నుంచి డబ్బు అనేది దూసుకు వస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంటే మీరు దేవుడి గదిలోనే మీ పూజా మందిరంలో ఎవరు ముట్టుకొని ప్రదేశంలో పెట్టేసేయండి చక్కగా. ఇలా పెట్టేయటం వల్ల మీకు అద్భుతాలే సిద్ధిస్తాయని చెప్పవచ్చు. ఇది చేస్తేనండి, ఇలా చేస్తే కేవలం ఇది ఒక మనీ పాట్ కాదండి, ఒక ఐశ్వర్య యంత్రంలా పనిచేస్తుంది. మీకే కాదు మీ ఇంటికే శక్తి అనేది లభిస్తుంది. ఇక ఏ తిప్పలు లేకుండా శుభదాయకమైన జీవితం కోసం ఇది ఒక అద్భుతమైన మార్గం అని పండితులు అంటున్నారు. రోజు మీరు పూజ చేసేటప్పుడు దేవుడికి చూపించేటప్పుడు అండి దీనికి కూడా ధూపదీపాలన్నీ చూపించేస్తే చాలు, సరిపోతుంది అని పండితులు అంటున్నారు. ఆడవారు నెలసరి సమయంలో దీన్ని ముట్టుకోకూడదని కూడా పండితులు చెప్తున్నారు. ఏమిటంటే దీన్ని మీరు 48 రోజులకు ఒకసారి మార్చి కూడా పెట్టుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు. ఇది పెట్టిన మరుక్షణం నుంచే మీ జీవితంలో 24 గంటల్లోపే అద్భుతమైన మార్పులను అయితే మీరు చూస్తారనే చెప్పవచ్చు అని పండితులు చెప్తున్నారు. ఇవి తీసిన వాటిని మీరు మళ్ళీ మార్చి పెట్టుకోవాలంటే కనుక అండి ఏం చేస్తారంటే ఈ నవధాన్యాల్ని తీసుకువెళ్ళి చక్కగా పారే నీళ్ళల్లో కలిపేయండి, లేదా పక్షుల కన్నా పెట్టేసేయండి, సరిపోతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ కొత్త ధాన్యాలు వేసి మళ్ళీ ఈ విధంగానే పెట్టుకోండి అని పండితులు అంటున్నారు. ఇది ఒక్కసారి చేసినా చాలు, అద్భుతమైన ఫలితాలు అయితే వస్తూనే ఉంటాయి మీకనే చెప్పవచ్చు. ఇది ఎప్పుడు పెట్టుకున్నా కూడా అత్యంత శుభవంతంగా మారుతుంది మీ ఇల్లు అనేదని కూడా పండితులు అంటున్నారు.